శనికి ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి. శనికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే నువ్వులు కలిపిన అన్నం. నువ్వులు కలిపి అన్నం వండి, ఆ నువ్వులన్నాన్ని నవగ్రహాలకు సమీపంలో నైవేద్యంగా ఉంచి, ఆ తర్వాత మూగజీవాలకు ఆహారంగా వేయాలి. పక్షులకు గానీ, జంతువులకు గానీ దాన్ని ఆహారంగా వేయాలి. అలా చేస్తే శని భగవానుడు సంతోషిస్తాడు. శని పీడల నుంచి బయటపడవచ్చు. కాబట్టి సాయంకాలం త్రయోదశి ఉన్నటువంటి శని త్రయోదశి చాలా శక్తివంతమైందని పురాణాలు, జ్యోతిష గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఫిబ్రవరి 14 శనివారం సాయంకాలం పూట త్రయోదశి ఉన్న శని త్రయోదశి. ఈ శక్తివంతమైన 4 విధి విధానాలు పాటించండి. మొట్టమొదటిది శని త్రయోదశి వ్రతం. రెండవది తిరునల్లార్ శని క్షేత్ర దీపం. మూడవది శనికి ప్రియమైన అర్ఘ్యం. నాలుగవది శని భగవానుడికి ఇష్టమైన నైవేద్యం. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటైనా పాటించండి. భయంకరమైన శని పీడలు, శని బాధల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.